ఇప్పుడు స్టేజ్ని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే ఒక మదర్గా చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు అనుకోలేదు వీళ్ళు ఇంత బాగా చేస్తారని. నెక్స్ట్ ఇయర్ పెట్టినా కూడా ఎక్కడికి వెళ్ళకుండా సార్ దగ్గరికి పంపించాలి అనుకుంటున్నాను నేను. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా నేర్పించే కల్చర్ రావాలి. తప్పనిసరిగా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే తల్లిదండ్రులు అసలు ఆలోచించకూడదు. తప్పనిసరిగా మీరు పిల్లలందరినీ జాయిన్ చేయాలి. సో నెక్స్ట్ ఇయర్ నేను కంప్యూటర్ క్లాసెస్ పెడదాం అనుకుంటున్నాను. సో డ్యాన్స్ క్లాసెస్, డల్లర్స్ క్లాసెస్, కంప్యూటర్ క్లాసెస్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్లో నేను పెట్టాలనుకుంటున్నాను. మా డ్యాన్స్ మీకు నచ్చినట్లయితే, డల్లర్స్లో మీ పిల్లలు ఇంప్రూవ్ అయినట్లయితే, చెస్ క్లాసెస్లో ఇంప్రూవ్ అయినట్లయితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ క్యాంప్లో మళ్ళీ జాయిన్ చేయండి. తప్పనిసరిగా ఇంప్రూవ్ చేసే బాధ్యత నాది. మీరు చూసే రిజల్ట్ అంతగా మించి ఉంటుంది కానీ ఎప్పుడు తగ్గించే ఉండదు. సో మేము రిజల్ట్ విషయంలో ఎప్పుడు తగ్గము. మేము